వెల్కమ్ టు కాకతీయ అకాడమీ. ఈరోజు ప్రధానంగా ఎన్నో సంవత్సరాల నుండి మీరు ఎదురు చూసినటువంటి నోటిఫికేషన్ వచ్చి ప్రిలిమ్స్ అయిపోయి క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఎన్నో అపోహలతో మరెన్నో రకాలైనటువంటి భ్రమలను కల్పింపజేస్తున్నటువంటి వ్యక్తుల యొక్క కబంధ హస్తాల్లో చిక్కుకుపోయి ఉన్నారు. కొంతమంది చెప్తా ఉంటారు, ఏం చదవాలో కాదు ఏం చదవకూడదో తెలుసుకోవాలి అని. అంటే ఏం చదవకూడదో తెలుసుకొని ఇంట్లో కూర్చొని ఉంటే మనం ఎగ్జామ్కి పోతే సరిపోద్ది, అంతే కదా. ఇలాంటివి కాకుండా ప్రధానంగా ఇక కొంతమంది ఉంటారు, కానిస్టేబుల్కి ఆయనకి చెప్పేది అదేవిధంగా ఎస్ఐకి అదే చెప్తాడు ఆయన. ఎక్కడికి పోయినా ఆయనకు వచ్చింది ఒకటే క్యాసెట్, ఆ క్యాసెట్ వేస్తూ ఉంటారు. ఇక ప్రతిసాట అదే క్యాసెట్, మార్పు ఏముండదు. ఇక కొంతమంది పరీక్షలు పెడితే ఆ పరీక్ష పేపర్ బయటికి ఇయ్యరు, అది మా దగ్గరే ఉంటుంది. ఎప్పుడు అదే పరీక్ష పేపర్, మార్పు ఏముండదు. ఇక జీవితాంతం వాళ్ళు ఆ పేపర్తోనే ఆ ఒక పేపర్ రాసిందే రాసి అదే పెడతారు. 1982లోనూ అదే, 2024లోనూ అదే పేపర్. ఇక ఎందుకు అనంటే వాళ్ళకి పేపర్లు రాసేవాడు ఉండడు, పేపర్లు చేసేవాళ్ళు ఉండరు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజున పిల్లలు ఉన్నారు అని అంటే మరి వాళ్ళు స్టేట్ ఫేమ్, నేషనల్ ఫేమ్, ఇంటర్నేషనల్ ఫేమ్ వంటి పదజాలంతో మార్కెట్లో చలామణి అవుతున్నారు. పిల్లలకి మేము చెప్పేది ఒకటే, ఈ రోజున అభ్యర్థులు ఎన్నో ఆశలతో ఈ రోజున జరిగినటువంటి టెస్ట్, ఫ్రీ గ్రాండ్ టెస్ట్లో తర్వాత కొంతమంది పిల్లలు కలిశారు. సార్ నాకు గతంలో ఏపీ హిస్టరీలో మరికొన్ని మార్కులు వచ్చుంటే ఇంకా బాగుండేది, నేను ఖచ్చితంగా సెలెక్ట్ అయ్యేవాడిని, జస్ట్ 1:2లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళొచ్చాను అన్నాను. సరే, అలాంటి సందర్భంలో చాలామంది ఇప్పుడు పిల్లల్లో ఏపీ హిస్టరీ చాలా ఈజీ, క్వాలిటీలో ఫుల్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. నిజంగా ఇలాంటి అన్ని అపోహలు. ఇంకొక ఆయన చెప్తాడు, బిఎస్ఎల్ హనుమంతరావు, రఘునాథరావు చదువుకోండి. ఒక పిల్లవాడు నాకు మొన్న ప్రత్యక్షంగా నాకు ఏలూరు, అతను కానిస్టేబుల్గా పనిచేస్తుంటాడు, హరిబాబు అని ఒక అతను, పేరు కొంచెం నాకు గుర్తులేదు, హరిబాబు కాదు మరి ఏలూరు అబ్బాయిది. ఆయన ఫోన్ చేసి అన్నాడు, సార్ నేను బిఎస్ఎల్ హనుమంతరావు తీసుకున్నాను, చదివాను, నాకు అర్థం కాలేదు, నేను అర్థం చేసుకోలేకపోయాను అన్నాను. ఓకే, తప్పు కదండి, నేను బిఎస్ఎల్ హనుమంతరావు 20 సార్లు చదివాను. చదవాలి, కాకపోతే మీరు ఈ నోటిఫికేషన్కి ఇప్పటికి చదువుకునే వాళ్ళకైతే బిఎస్ఎల్ హనుమంతరావు వద్దు, మరో సంవత్సరం తర్వాత నేను ప్రిపేర్ అవుతాను అనుకునేటువంటి వాళ్ళకి అది చూసుకోండి. ఓకే, ఇటువంటి పరిస్థితుల్లో మరి మనం ఎలా ముందుకు వెళ్ళాలి, ఏ పుస్తకాలు చదువుకోవాలి అని అంటే ఇప్పుడు కొన్ని మళ్ళీ కొత్త పుస్తకం తీసుకుంటే మేము అందుకోగలమా? సీనియర్ అభ్యర్థులకు నేను ఇచ్చే సలహా ఒకటే, మరి మీరు ముందుగా ఏం చేయాలి అని అంటే, కొత్తగా పుస్తకం తీసుకున్నప్పుడు అంటే సీనియర్ అభ్యర్థులకు ఆల్రెడీ కొంత నాలెడ్జ్ ఉంటుంది, సులభంగా అందుకోగలరు. సరే, ఈరోజు చెప్పాను కదా, ఈ టెస్ట్ సిరీస్లో అడిగినటువంటి ప్రశ్నలను కొంతమంది ఆన్సర్ చేయలేనటువంటి ఫ్యాకల్టీలుగా చలామణి అవుతున్నటువంటి కొంతమంది ఇలాంటి ప్రశ్నలు రావు అని. సరే, ఎలాంటివి వస్తాయో వాళ్ళని చెప్తే పిల్లలకు వాళ్ళు చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఒక్కొక్క ఆయన ఏం చదవాలో కాదు ఏం చదవకూడదో తెలియాలి. ఏదో సినిమా డైలాగులు చెప్పుకోవడానికి బాగుంటాయి, ముందు చదివితేనే కదా, చదివితేనే మనం ప్రశ్నలకు ఆన్సర్ చేయలేకపోతున్నాం, ఏమి చదవకూడదో తెలియాలనంట. ఇలాంటివన్నీ వదిలేసేయండి, మీరు జాగ్రత్తగా సీరియస్గా మీరు రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత అంటే ఈ పుస్తకాన్ని ఒకసారి ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు చదివేశాను అని మనం ముందు హడావిడిగా చదువుకుంటూ వెళ్ళిపోతాం, వాటిని రౌండ్ ఆఫ్ చేసుకుంటూ గందరగోళంగా. అట్లా వద్దండి, అవసరం లేదు. మీరు 4 సబ్జెక్టులు ఉన్నాయి మనకి మెయిన్స్కి, 4టికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి, సమయాన్ని 4టికి సరిపోను సమంగా కేటాయించుకోండి, సమయాన్ని కేటాయించుకోండి. ఆ తరువాత ఖచ్చితంగా మీరు రివిజన్కి 40% టైము, మీరు రోజు 12 గంటలు చదివితే 8 గంటలు కొత్త అంశాలు చదివితే 4 గంటలు రివిజన్కి కేటాయించుకోండి. ప్రతి సబ్జెక్ట్కి 1 గంట రివిజన్, గతంలో జరిగినటువంటివి చదివినాక రివిజన్ చేసుకున్నాక 2 రివిజన్లు అయిపోయినాయి, రెండో పాఠం చదివారు అయిపోయింది, 3వ పాఠానికి వెళ్ళేటప్పుడు 1, 2 చదువుకోండి, మళ్ళీ ఒక అరగంట రివిజన్ చేయండి. మరలా 4వ పాఠానికి వెళ్ళేటప్పుడు 1, 2, 3 రివిజన్ చేయండి. ఈ 3 రివిజన్స్ అయిపోయినాక అందులో ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్
మీరు సులభంగా ఒక జిస్ట్ లాగా రాసుకోగలగవచ్చు. సులభంగా ఒక చిన్న పేపర్కి సరిపోతుంది. ఆ పేపర్ని అక్కడ పేస్ట్ చేసుకోండి. ఆ బుక్లో ఒకే బుక్ ఫాలో అవ్వండి. దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవండి. 75కి 75 ఎవరికి రావు, అది సాధ్యం కాదు. వెరీ రేరెస్ట్ కండిషన్లో మాత్రమే సాధ్యమవుతుంది, కానీ అన్ని సందర్భాల్లో సాధ్యం కాదు, దాదాపుగా కాదు. బయట మేము ఆన్సర్లు చేయటం వేరు, ఎగ్జామినేషన్లో కూర్చొని ఆ ఒత్తిడిని భరిస్తూ మీరు ఆన్సర్ చేయటం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి సమస్య. అలాంటి సందర్భాల్లో మేము కూడా 1-2 తప్పులు కూడా పెట్టే అవకాశం చాలా ఉంటుంది. 2 ఈ 75 ప్రశ్నలు మనకు తెలిసినవి ఇవ్వాలనేటువంటిది ఉండదు. ఇంక్లూడింగ్ ఫ్యాకల్టీలకు కూడా జరగదు. అది ఎందుకని జరగదు? సబ్జెక్ట్ అనేది అనంతం అండి. సబ్జెక్ట్ అనేది అనంతం. వాడు ఏ పుస్తకంలో తీసిస్తాడో మనం చెప్పలేం. ఒక పుస్తకం అనేటువంటిది ఈజ్ నాట్ సఫిషియంట్ ఎనఫ్. సరే, నా పరిధిలో నేను ఒక 50 పుస్తకాలను నేను చదువుకొని ఆ 50 పుస్తకాల్లో మనకి గ్రూప్ 2 ఓరియంటేషన్లో, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో అడగదగుతారు అనుకున్నటువంటి ప్రశ్నలను నా అనుభవంతో నేను మనం పుస్తక రూపంలో రచించాను. దాన్ని చాలా బాగా ఆదరించినందుకు ధన్యవాదాలు. అలానే మీకోసం ఇప్పుడు టెస్ట్ సిరీస్ అనేటువంటిది 4వ తారీఖు నుండి మనం మే నెల 4వ తారీఖు నుండి ఆఫ్లైన్ ఆన్లైన్ రెండిట్లోనూ ఒకేసారి మనం ప్రకటించడం జరుగుతుంది. ఈ ప్రారంభోత్సవ ఆఫర్గా మీకు వాస్తవంగా ఆన్లైన్లోనైతే 1000 రూపీస్, ఆఫ్లైన్లోనైతే 2000 ఉన్నటువంటి దాన్ని ఈ ప్రారంభోత్సవ ఆఫర్గా ఒక 2 రోజులు మాత్రమే మీకు 50% డిస్కౌంట్తో ఆన్లైన్లో 500కి, ఆఫ్లైన్లో 1000 రూపీస్కి మీకు అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా ముందుగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళని మాత్రమే ఆఫ్లైన్కి అనుమతిస్తాము. అశోక్ నగర్లో మాత్రమే ఆఫ్లైన్ మన కాకతీయ అకాడమీలో జరుగుతుంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది కూడా ఉంటుంది. ఇక ఒక్కొక్క ప్రశ్న వలన మీరు 4-5 ప్రశ్నలకి సమాధానాలు నేర్చుకునే విధంగా మేము రూపొందిస్తాం. ఇంకొకటి, అన్నీ డిఫికల్ట్ క్వశ్చన్స్ అనేటువంటిది కాకుండా మీ ప్రిపరేషన్ విధానాన్ని సులభంగా మేము ఓరియంటేషన్ మా ఎక్స్ప్లెనేషన్తో మీరు మరింత మెరుగుపరుచుకొని ముందుకు వెళ్ళండి. నా కాన్ఫిడెన్స్ పోతుంది మీ ఎగ్జామ్స్ రాస్తే అనంటే నీ కాన్ఫిడెన్స్ ఉందా లేదా అనేటువంటి దాన్ని నువ్వు స్ట్రెంగ్తెన్ చేసుకొని సబ్జెక్ట్ని కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి. కానీ నీకు నీవే గొప్పవాడు అని ఓ సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకొని నీకు నువ్వు కాన్ఫిడెంట్గా ఉంటూ ఏదేదో ఊహించుకొని ఎగ్జామ్కి వెళితే మరో నోటిఫికేషన్ కోసం మీరు ఎదురు చూడాలి. సబ్జెక్టు పెంచుకోండి, ముందు సబ్జెక్టు చదవండి, నిపుణులైనటువంటి అధ్యాపకుల యొక్క సలహాలు తీసుకోండి. ఈ విధంగా మీ టెస్ట్ సిరీస్ని ఉపయోగించుకోండి. టాపిక్ వైజ్ టెస్టులు ఉంటాయి. సుమారుగా మీకు 20-25 మధ్యలో టెస్టులు అందిస్తాం. ఒక్కొక్క టెస్ట్లో టాపిక్ని బట్టి 50కి తగ్గకుండా ఉంటాయి ప్రశ్నలు. గుర్తుపెట్టుకోండి, 50కి తగ్గకుండా ప్రశ్నలు ఉంటాయి. టాపిక్ని బట్టి కొన్ని పెద్ద ఎక్కువ ప్రశ్నలు కూడా ఉంటాయి. ఓకే, కొన్ని తక్కువ ప్రశ్నలు కూడా ఉండొచ్చు. 50కి అయితే ఎటు పరిస్థితుల్లో ఏ టాపిక్ నుండి తగ్గవు. 50 ప్రశ్నలు సుమారుగా ఇస్తాము మీకు. ఒక 20 మినిమం మామూలు ఎగ్జామ్స్, ఒక 5 గ్రాండ్ టెస్ట్లు. అదేవిధంగా ఒక యూనిట్ అయిపోయినాక ఓవరాల్గా యూనిట్ మీద ఒక క్యూములేటివ్ టెస్ట్, అన్ని ఓవరాల్గా ఆ యూనిట్లో ఉన్నటువంటి టాపిక్స్ మీద ఒక టెస్ట్. అలా యూనిట్ వైజ్ టెస్ట్లు, టాపిక్ వైజ్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు ఇలా డివైడ్ చేసి మీకు మేము ఒక 25 టెస్ట్లు సుమారుగా ఇన్ అండ్ అరౌండ్ బిట్వీన్ 20-25 మీకు అందించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మన మిత్రుడు వీరాస్వామి గతంలో గ్రూప్ 2లో 2 సార్లు తాను విజయాన్ని సాధించాడు. అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ విఆర్ఓ ఎగ్జామ్స్లో కూడా జిల్లా స్థాయిలో ప్రథమ ర్యాంక్ సాధించినటువంటి వ్యక్తి. పాలిటీని చాలా సులభ శైలిలో మీకు బోధించటం అనేటువంటిది నేను గమనించే వీరాస్వామితో నా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను. సరే, ఈ అవకాశాన్ని మీరు మా వద్ద నుండి చక్కగా ఉపయోగించుకొని మీ విజయంలో మా పాత్ర ఉండే విధంగా చూసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు వీరాస్వామి గారు తన యొక్క అనుభవాన్ని చెప్తారు. గురువు గారికి కృతజ్ఞతలు.
గురువుగారు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మన టెస్ట్ సిరీస్ మే 4వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్ కూడా ప్యారలల్గా నడుస్తుంది. దాని షెడ్యూల్ మీద మేము వర్కౌట్ చేస్తూ ఉన్నాం ప్రజెంట్. రేపు కల్లా మీకు దాన్ని మనం మీ ఆఫ్లైన్ వాళ్ళకి ఆన్లైన్ వాళ్ళకి అందిస్తాం. ఏ రోజు ఏ టెస్ట్ ఉంటుంది అనేటువంటిది. టెస్ట్ అనేటువంటి చూడండి, చాలామంది కూడా స్టూడెంట్స్ మమ్మల్ని అడిగారు, అంటే ఇంతకంటే మునిపి అడిగారు. చాలామంది కాంపిటేటివ్లో లేనటువంటి వాళ్ళు టెస్ట్ సిరీస్లో పెట్టి పిల్లల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. సార్ కొద్దిగా మీరు చేయండి అని చెప్పేసి ఈ ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ ఐకాస పవన్, మీరంతా వినుంటారు, పవన్ అనేటువంటి అబ్బాయి కానీ సిద్దిక్ అనేటువంటి పిల్లోడు కానీ వీళ్ళంతా కూడా మమ్మల్ని చాలా సందర్భాల్లో మేము కలిసినప్పుడు మమ్మల్ని అడిగారు, సార్ని కానీ నన్ను కానీ మీరు పెట్టండి సార్, చేయండి, రాయండి అని. అంటే ప్రశ్నలు రాయడం అనేటువంటిది చాలా డిఫికల్ట్ టాస్క్ అండి, మీకు తెలీదు. మేము సారు నేను గత 10 రోజుల నుంచి కష్టపడితే 75 బిట్లు ఫేమ్ చేయలేకపోయాం. ఈరోజు ఎగ్జామ్ పెడితే 75 బిట్లు. మీ అంతా అనుకోవచ్చు 75 బిట్లే కాదని. రాయడానికి పట్టినటువంటి సమయం దాన్ని డీటీపీ చేయడానికి పడుతుంది. డీటీపీ చేసిన తర్వాత ప్రూఫ్ రీడింగ్, మీరేమంటారు, ఎక్కడైనా సరికానిది అని ఉండి సరైనది అని పడింది అనుకో, బయట పోయి మనం మాట్లాడుకోవడానికి ఏముంటుంది, నరం లేనటువంటి నాలిక ఎన్నైనా తిరగదు, ఎన్ని వంకలైనా అన్నట్టు ఏదైనా విమర్శిస్తాం. దాని వెనక పడేటువంటి కష్టం అనేటువంటిది చాలా అంత కష్టం ఉంది దాని వెనక. మళ్ళీ దానికి కీలు పెట్టడం ఒకటి, దానికి ఎక్స్ప్లెయిన్ చేయడం ఒకటి. వీటన్నిటి కష్టాన్ని టీచింగ్లో ఉన్నాం కదా మేము, ఇప్పుడు ఆఫ్లైన్లో ఉన్నాం. ఆఫ్లైన్లో ఉండేవాళ్ళం ఎలా రాయగలుగుతాం? టీచింగ్ చేయాలంటే ముందు చదవాలా, చదివిన తర్వాత టీచింగ్ చేయాలా, టీచింగ్ చేసిన తర్వాత మనం రూమ్కి వచ్చిన తర్వాత పరిస్థితి ఏ రకంగా ఉంటుందో మీకు తెలీదు, బెడ్ మీద పడదాం అనే విధంగా ఉంటుంది. అందువల్ల టెస్ట్ సిరీస్ అనేటువంటి దాన్ని ఇప్పుడు దాకా మేము కండక్ట్ చేయలేకపోయాం, ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ. ఇప్పుడు సార్ ఆల్రెడీ రాసేస్తున్నారు, బిట్స్ అన్నీ కూడా టైపింగ్ నడుస్తూ ఉంది, ఆల్రెడీ సగం ప్రొసీజర్ కూడా అయిపోయింది. పాలిటీ కూడా రాసేసాను, ఆల్మోస్ట్ 99% అయిపోయింది, అది కూడా డీటీపీ నడుస్తూ ఉంది. వీటన్నిటిని ఇంక్లూడింగ్ కరెంట్ పాలిటీ, నా పాలిటీకి వస్తే కరెంట్ పాలిటీతో సహా గుర్తుపెట్టుకోండి. టెస్ట్ సిరీస్ ఎవరైతే రాస్తారో వీళ్ళందరికీ కూడా ఎగ్జామ్ దాకా కరెంట్ పాలిటీ అనేటువంటి దాన్ని అందిస్తాం మేము. కరెంట్ పాలిటీ బిట్స్ అవన్నీ కూడా ఆల్రెడీ కరెంట్ పాలిటీకి ఒక కోర్సు కూడా ప్రకటించున్నాం. అది జనవరి నుంచి కూడా వర్క్ నడుస్తూ ఉంది. మనకు ఎలక్ట్రల్ బాండ్స్ కానీ సిఈసి నియామకం గురించి కానీ, సో ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. దేనికి అదే ప్రొసీజర్ నడుస్తూ ఉంది. సో కాబట్టి పాలిటీ పరంగా 360 డిగ్రీ కోణంలో ఈ టెస్ట్ సిరీస్ అనేటువంటి దాన్ని నేనే స్వతహాగా రాశా. గుర్తుపెట్టుకోండి దీన్ని. నేనే మీకు ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. దేవుడు అనేటువంటి వాడు గుడిలో ఉండాలి, ఇది పాత సామెత. దేవుడు అనేటువంటి వాడు ప్రజల మధ్యలో ఉండాలి, ఇది కొత్త సామెత. సో కాబట్టి ఫ్యాకల్టీ చేసేటువంటి మేము టెస్ట్ సిరీస్ పెట్టిన తర్వాత మీకు వచ్చేటువంటి ప్రతి దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి బాధ్యత వచ్చేసి మాది. సారథి ఏపీ హిస్టరీ పాలిటీ మాది. సో ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్లో కూడా ఒకేసారి కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని షెడ్యూల్ మార్నింగ్ కల్లా వేస్తాం. అయితే ఒక్కసారి చూడండి, మన శ్రీనివాసులు సారు స్వతహాగా హ్యాండ్ రైటింగ్తో రాసినటువంటి, అంటే మీకు ఎందుకని చూపిస్తున్నామంటే ఇది ఎంత డిఫికల్ట్ టాస్క్ అనేటువంటి మీకు చూపిస్తాం. ఇంకా చూడండి, సార్ హ్యాండ్ రైటింగ్తో రాసి, అంటే నేనంటే రూమ్లో తేలేదు, పేపర్లు సార్ రెడీగా ఉన్నాయి కాబట్టి బ్యాగ్ తీసుకొచ్చారు గుంటూరు నుంచి, అందువల్ల చూపిస్తా ఉన్నారు. ఒక్కసారి మీరు చూడొచ్చు. అంటే సో ఇవన్నీ కూడా సారు స్వతహాక్షరాలతో రాసినటువంటి పేపర్స్, ఒకటి కాదు మొత్తం ఫైల్ రాసేస్తారు ఇప్పుడు మన కోసం. సో ఇవన్నీ కూడా స్వతహాగా ఆయన చేతులతో రాసినట్టు, ఎవరో రాస్తే మన పేరుని పెట్టుకొని మార్కెట్లో క్యాప్చర్ చేయడం కాదు. రైట్, ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ టాపిక్ వైజ్. మీకు ఈ ప్రూఫ్ ఇవన్నీ కూడా చూపించాల్సిన అవసరం లేదు. అంటే కష్టం అనేటువంటిది మేము ఏ రకంగా పడుతున్నాం అనేది మీకు చూపించడం కోసం ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. రైట్, రైట్. అయితే మార్కెట్లో ఈ కష్టపడే వాళ్ళకంటే కూడా కలరింగ్కే ఎక్కువ ఉంది. సరే, కలరింగ్ ఏదన్నా ఉన్నా అది ఏమన్నా వేరియేషన్లే కానీ, సరే మాకు లాభం వచ్చినా నష్టం వచ్చినా ఈ వ్యవస్థని మేము నమ్ముకొని ఉన్నాం.
సో మేము జనాభాకు మంచి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి ఈ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది May 4th నుంచి స్టార్ట్ అవుతుంది. ఇనాగ్రేషన్ ఆఫర్గా సార్ చెప్పినట్టు ఆఫ్లైన్లో రాసే వాళ్ళకి 1000 రూపాయలు ఉంటుంది. కోర్సు 2000 పెట్టాలనుకున్నాం, వద్దనుకున్నాం. ఎంతమంది అన్నా రాయని 1000 రూపాయలకి ఇనాగ్రేషన్ ఆఫర్ కేవలం 2 రోజులు ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. అది యాప్లో ఇప్పుడే కోర్సును కూడా ప్రకటిస్తున్నారు. నెక్స్ట్ రెండోది ఆన్లైన్లో రాయాలనుకున్న వాళ్ళు 499 రూపాయలకి ఇస్తున్నాం. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. మనం అన్లిమిటెడ్గా మీరు యాక్సెస్ అనేటువంటి దాన్ని చేసుకోవచ్చు. ఎన్నిసార్లు టెస్ట్ అటెంప్ట్ చేయొచ్చు. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. మనం టెస్ట్ ఏ రోజు పెడతామనేది ముందే మీకు టైం టేబుల్ ఇచ్చుంటాం. ఆ టైం టేబుల్ ప్రకారం మీ కోర్సులో ఆ టెస్ట్ అనేటువంటి అప్లోడ్ అయిపోతుంది విత్ నెగిటివ్ మార్కులతో సహా. ఏపీపీఎస్ ఏ విధంగా అయితే ఎగ్జామ్ పెడుతుందో అది. అయితే ఇక్కడ ఒక చిన్న కండిషన్ చూడండి. పాలిటీ వచ్చి తెలంగాణ వాళ్ళకు కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలా. పాలిటీ అనేటువంటిది యూనివర్స్. మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా కేంద్రంలో అయినా పాలిటీ మారదు. ఇండియన్ పాలిటీ గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ పాలిటీ, ఆంధ్రప్రదేశ్ పాలిటీ ఉండదు. కాకపోతే ఆంధ్ర వాళ్ళకు వచ్చి ఏపీ రీజనల్ విషయాలు ఉంటాయి. ఏపీ సీఎం ఎవరు, ఏపీ గవర్నర్ ఎవరు, తెలంగాణ సీఎం ఎవరు, తెలంగాణ గవర్నర్ ఎవరు అని. ఇక పాలిటీ అనేటువంటి దాన్ని ఏపీపీఎస్తో పాటు టీఎస్పీఎస్సీ వాళ్ళు కూడా రాయొచ్చు, గుర్తుపెట్టుకోండి ఒక్క అంశాన్ని. సో మేము ఎప్పుడైనా నేను పాలిటీ తయారు చేసేటప్పుడు తెలంగాణ రీజనల్ అంశాలు మాత్రమే తెలంగాణ వాళ్ళకి ఒక టెస్ట్ ఉంటుంది. ఏపీకి సంబంధించినటువంటి రీజనల్ అంశాల మీద ఒక టెస్ట్ పెడతాం. ఇది గుర్తుపెట్టుకో. మిగతంతా కూడా వాళ్ళ సిలబస్ వీళ్ళ సిలబస్ ప్రకారం పేపర్ని ఫేమ్ చేస్తాను పాలిటీ వారికి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి పాలిటీ వారికి ఏపీపీఎస్ అయినా టీఎస్పీఎస్ అయినా ఎవరైనా ఆఫ్లైన్ ఆన్లైన్ రాయొచ్చు. ఇక ఏపీ హిస్టరీ అనేటువంటిది ఏపీ వాళ్ళకి ప్రత్యేకంగా 75 మార్కులు కాబట్టి ఇది ఏపీ వాళ్ళకి ప్రత్యేకం, గుర్తుపెట్టుకోండి. ఆఫ్లైన్లో రాయాలి అనుకున్నటువంటి వ్యక్తులు ఈ రోజులాగా మీరు ఇబ్బంది పడకూడదు, ముందుగానే చెప్తున్నాను. సో 2 రోజుల ఆఫర్ ఉంటుంది. మీ పేర్లు ఖచ్చితంగా నమోదు చేసుకున్నటువంటి వ్యక్తులకు మాత్రమే మన డయాస్ ఆల్రెడీ ఉన్నటువంటి రూము 150 మెంబర్స్ మాత్రమే పడతారు. ఈరోజు చాలామంది అభ్యర్థులు కూడా చూశారు. పాపం మీ యొక్క కష్టాన్ని సారే చూడలేకపోయారు. సార్ చూడలేక బయటకు కూడా రాలేక ఆయన పైనుంచి కింద వరకు తడిచిపోయారు. మీరంతా కూడా ఎవరైతే ఎగ్జామ్ రాస్తుంటో చూసుంటారు. ఎందువల్లంటే మీ కష్టాన్ని మేము కూడా పడాలనేటువంటి ఉద్దేశంతో లోపల నుంచి బయటకు కూడా రాలేదు. సో గుర్తుపెట్టుకోండి, ఇది ఇలాంటి ఇబ్బందులు మళ్ళీ రాకూడదని చెప్పి ముందుగానే ఆఫ్లైన్లో రాయాలనుకున్నటువంటి వ్యక్తులు పేరు నమోదు చేసుకోండి. ఇప్పుడే మా ఆఫీస్ నెంబర్ మీకు ఆల్రెడీ చూసేటువంటి వ్యక్తులకు ఉంటుంది. ఆఫీస్ నెంబర్ ఫోన్ చేయండి, నేను రాస్తానని చెప్పండి. ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే మా కెపాసిటీ తగ్గట్టుగానే వస్తే మా దగ్గరే డయాస్లో పెడతాం. లేదు ఎక్కువ స్ట్రెంత్ వచ్చారనుకోండి బయట డయాస్ తీసుకుంటాం. అర్థమైంది అనుకుంటా మీకు. సో కాబట్టి ఈ విషయం కోసం రిజిస్ట్రేషన్ అనేటువంటిది మస్ట్. ఎగ్జామ్ పేపర్స్ రాసేది మేమే, టైపింగ్ చేపించేది మేమే, ఎగ్జామ్ పెట్టేది మేమే, దాని ఎక్స్ప్లెనేషన్ చేసేది కూడా మేమే. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఈ టెస్టులు రాసినందువలన ఏపీ హిస్టరీ 360 degreesలో కానీ పాలిటీ 360 degreesలో కానీ ఇంక్లూడింగ్ కరెంట్ పాలిటీతో సహా ఏమొచ్చినా కానీ అవి నేను మీకు అందించేస్తాను, నేను సార్. సో కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఇప్పుడే లైవ్లో కోర్స్ అనేటువంటిది మా ఎడిటర్ గారు అప్లోడ్ చేస్తారు. సార్ కూడా చెప్పేశారు ఆల్రెడీ. సో అవకాశాన్ని వినియోగించుకోండి. 4th నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా, రైట్. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఇది మీ అందరికీ కూడా చాలా చాలా ఉపయోగకరం. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా కానీ ఉంటే ఒకవేళ మేము తయారు చేసినటువంటి బిట్స్ మీకు నచ్చితే మంచి జరుగుతుందని మీరు భావిస్తే మీ పక్కన ఉన్నటువంటి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మంచిది, చాలా మంచిది. ఒకసారి మా సంస్థను కూడా వచ్చి విజిట్ చేయండి, క్లాసులు కూడా వినండి. ఓకేనా, మీకు చాలా చాలా మంచి జరుగుతూ ఉంటుంది. నేను సారు గతంలో చెప్పారు పొలిటికల్లో టిష్యూ పేపర్స్ ఉంటారు, టీచింగ్లో ఉండరని మేము భావించాం. టీచింగ్లో కూడా టిష్యూ పేపర్స్ వచ్చేస్తున్నారు. ఇప్పుడు అడుక్కు తినే వాళ్ళకంటే దారుణంగా తయారై ఉన్నారు. ఓకేనా, రైట్. సరే, ఇవన్నీ కాదులే కానీ. సో దయచేసి ఎన్ని అవకాశాలు కూడా వినియోగించుకొని ముందుకు వెళ్ళండి. ఏపీపీఎస్సీ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకి పాలిటీలో రాజ్యాంగ పరిణామ క్రమం కాడి నుంచి ఇక మొత్తం లాస్ట్ లోక్పాల్ లోకయుక్త వరకు చాప్టర్ వైజ్ యూనిట్ వైజ్ ఎన్ని వస్తాయని మేము చూస్తాం. ఈ వారంలో 2 సార్లు కానీ 3 సార్లు కానీ ఎగ్జామ్లు పెట్టే విధంగా మేము ప్లాన్ కూడా చేస్తున్నాం. ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకోండి. ఫైనల్గా గురువు గారు మాట్లాడతారు. మీకు కంపల్సరీ జూలై 2nd వీక్ కల్లా గ్రాండ్ టెస్ట్లు కూడా అయిపోయేట్టుగా ప్లాన్ చేస్తాం. అంటే సుమారుగా వారానికి ఒక 2-3 టెస్టులు
టాపిక్ వైజే కాబట్టి ఇప్పుడు శాతవాహనులు అనేటువంటిది మీరు ఎన్నో రోజులు చదవాల్సిన పని లేదు, ఆల్రెడీ చదువుకొని ఉంటారు కాబట్టి ఒకసారి రివిజన్ చేసుకోవటమే. ఆ రివిజన్ చేసుకున్నటువంటి దాన్ని మీరు మళ్ళా మన దగ్గర ఎగ్జామ్ రాసి ఇంకేమైనా కొత్త పాయింట్స్ యాడ్ చేసుకోవాలా, లేకపోతే ప్రిపరేషన్ విధానంలో ఏంటి అనేటువంటి కొన్ని నోట్ చేసుకుంటే సరిపోతుంది అంతే. కాబట్టి 2 రోజులకు ఒక ఎగ్జామ్ అయినా 3 రోజులకు ఒక ఎగ్జామ్ అయినా మనకి మీ పెద్ద హెక్టిక్ అనిపించదు. ఒక్కొక్కటి చిన్న టాపిక్. ఇప్పుడు వేంగి చౌలికలు ఉంటుంది, ఆ ఒక్క టాపిక్ ఎన్ని రోజులు చదువుతారు? 2 రోజులు టైం సరిపోతుంది. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఓకే, ధన్యవాదాలు. ఈ ఆఫర్ మాత్రం 2 రోజులు మాత్రమే ఉంటుంది. తర్వాత మాత్రం కోర్సు ఆన్లైన్లోనైతే 1000 రూపీస్ ఉంటుంది, ఆఫ్లైన్లోనైతే 2000 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. ఓకే, ధన్యవాదాలు.